ఇదైతే ఒక నైట్ డిన్నర్ వ్లాగ్ అనమాట. ఆఫీస్ నుంచి అయితే వచ్చేసి ఏం చేయాలా అని చెప్పి ఆలోచించాము. మార్నింగ్ అయితే చికెన్ బిర్యానీ చేసుకున్నాం కదా! అందులో కొంచెం చికెన్ అయితే తీసి పెట్టుంచాను. నైట్ ఏదైనా చేసుకుందాం కదా అని చెప్పేసేసి. సో, అందుకని చికెన్ కర్రీ అయితే చేసేసుకుని, చికెన్ కర్రీతో పాటు దోస అయితే ఏసుకుని డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నామనమాట. చాలామంది ఉంటారు కదా! ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు. ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు అనేది పాయింట్ కాదనమాట ఇక్కడ. ఇక్కడ మనం ఆలోచించాల్సింది క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనమాట. మనం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ గురించి ఎక్కువ ఫోకస్ చేయాలి క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కన్నా. ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుని అది వేస్ట్ ఫుడ్ అయినా సరే అది మనకి అనవసరం కదా! అదే కొంచెం తక్కువ తీసుకుని అది మనకి ఎక్కువ క్యాలరీస్‌ని అలానే మనకి హెల్తీగా ఉండే న్యూట్రిషన్ సప్లిమెంట్ అవన్నీ ఉంటే కనుక ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్డే మంచిది కదా! క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కన్నా. సో, బెటర్ మీరు కూడా అలానే ఆలోచించి క్వాంటిటీ కన్నా క్వాలిటీలో ఎక్కువ ఇంపార్టెంట్ ఉండే ఫుడ్‌ని తీసుకోండి. అదేదైనా సరే అప్పుడప్పుడు జంక్ తీసుకోవడంలో తప్పులేదు. కానీ రెగ్యులర్‌గా జంక్ తీసుకోవడం అనేది చాలా తప్పు. మన బాడీ మెటబాలిజం అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. సో, బెటర్ థింక్ అబౌట్ వెన్ యూ ఆర్ ఈటింగ్ యువర్ ఫుడ్. ఎందుకంటే లైఫ్ మనకి మళ్ళీ వెనక్కి తిరిగి